అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ కూడా ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ ఏరియాలో ఒకరికొకరు ఏదో విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఉండాలని, అదేవిధంగా ఆదివాసీ చట్టాలను గౌరవిస్తూ వాటిని ఫాలో అవుతూ ఎలాంటి విభేదాలు లేకుండా మా అవసరం ఏ విధంగా ఉన్నా, ఏ రకంగా మీకు కావాలన్నా అన్ని వేళలా ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని, మీకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని, అదేవిధంగా కొంతమంది యువత చెడు వ్యసనాలకి బానిసై వాళ్ళు అనారోగ్యం పాలు కావడమే కాకుండా కుటుంబాన్ని కూడా విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది. ఆ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, అదేవిధంగా మీ దగ్గర కనీసం చదువుకోకుండా పొలాల దగ్గరకి పనులకి తీసుకుపోతున్నారు ఎక్కువ. అది కూడా లేకుండా, ఎందుకంటే చదువు ఉంటే తర్వాత ఏదైనా వస్తుంది. చదువుకునే టైము తర్వాత ఒక 20 సంవత్సరాల తర్వాత నేను చదువుకున్నా అనుకున్నా కానీ అప్పుడు నేను చదువుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి చిన్నప్పటి నుంచే మీ పిల్లల్ని స్కూల్కి పంపించి మినిమం కనీసం చదువుకునేటట్టు చేస్తారని ఆశిస్తూ, అదేవిధంగా మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు అయినా కానీ అన్ని విధాలా మేము ముందుంటామని, ఎల్లవేళలా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ఆదివాసీ నాయకులకు, సోదరీమణులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాను.